మేడం బిగ్ బాస్ చూస్తారా? చూస్తానండి. ఎలా అనిపిస్తుందండి? ముందుగానికన్నా పోలిస్తే చాలా నచ్చలేదు. నచ్చలేదా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? అంత పార్షియాలిటీగా ఆడుతున్నారు. అందరూ అలాగే ఆడుతున్నారు. ఈక్వల్‌గా ఎవరు ఆడట్లేదు. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే వాళ్ళలో వాళ్ళకి యూనిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. యూనిటీ లేకపోవడం ఒకటి. గేమ్స్ పెడతారు గదా! అందరూ ఆడాలని ప్రయత్నిస్తారు. మళ్ళీ ఈగో హర్ట్ వల్ల మళ్ళీ గొడవ పడుతున్నారు. సేమ్ అదే జరుగుతుంది. అంటే ఆటలు తక్కువ గొడవలు ఎక్కువ అంటారు. అవును. సేమ్ అంతే. ఆటలే లేవసలు. మాటలు ఎక్కువ. ఆ మాట లిమిట్స్ దాటిపోతున్నాయి ఆ మాటలు గూడా. ఎలా వెళ్తున్నాయంటే ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారనమాట. ఆ విధంగా జరుగుతుంది. అదే మన గౌతమ్ నిఖిల్ ఆ! అన్నారా? అవును. ఇప్పుడు చాలా బాధగా ఉంది అదైతే మాత్రం. అవునా? చాలా బాధ అనిపిస్తుంది. యాక్చువల్ గా ఆ మాట గురించి మళ్ళా నిన్న మొన్న కూడా తీసాడు బయటికి. తీస్తున్నారు. నిన్న మొన్నే కాదు ఎప్పుడైనా నాగార్జున సార్ వస్తారు కదా! ఆ టైంలలో కూడా వాళ్ళు ఏదైనా చెప్పమంటే దాన్ని బేస్ చేసుకొని ఓటేస్తున్నారు. అది చాలా రాంగ్ కదా! అలా చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్టంటే అన్యాయం ఎవరెవరికి జరుగుతుంది అంటారు ఉన్న 9 మందిలో? నేను చెప్పలేనండి. అందరూ అలాగే ఉన్నారు. అందరికి ఎవరెవరికి ఆడడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆట మీద కాన్సంట్రేట్ చేయడం లేదు. నువ్వేసావు నీకు వెయ్యాలా అంతే అలా చూస్తున్నారు కానీ పర్ఫెక్ట్‌గా వీడు ఆడుతున్నాడు వీడికి ఏద్దాం అనేది లేదు. నాకు ఓటేసాడు నేను వేసేయాలి. అదే ఈగో ప్రాబ్లమ్స్ వల్లే వాళ్ళు ఓటింగ్ చేసుకుంటున్నారు తప్పితే ఒక ఆటనైతే చూడడం లేదు. అందుకే కదా ఈ వీక్ 9 మంది ఉంటే రోహిణి తప్ప 8 మంది nominate చేయాలి. డామినేట్ అందరు నామినేషన్‌లో ఉన్నా కూడా దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరూ కూడా వస్తారు వాళ్ళు. ఓకే, మీకు నచ్చిన ఒక ఇద్దరు పేర్లు చెప్పండి. అవునా? అంటే చాలా ఇష్టము. రోహిణి. అంటే రోహిణి ఫస్ట్ లో అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కన్నా ఇప్పుడు లాస్ట్ వీక్స్ కాన్సంట్రేట్ చేస్తుంది, ఆడుతుంది కూడా. ఆడుతుంది కొన్ని మాటల వల్ల అట్లా ఇట్లా కూడా మాట్లాడుతుంది. బట్ అది గేమ్ వరకే వెళ్తుంది కానీ ఇన్నర్ వెళ్ళట్లేదు. వీళ్ళందరూ ఏంటంటే ఇన్నర్‌గా వెళ్తున్నారు, అవుట్ మాట్లాడుతున్నారు. స్వార్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వార్థం, స్వార్థం, స్వార్థం. అన్ని రౌండ్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ మాత్రం చాలా వరస్ట్‌గా ఉన్నారు. స్లాంగ్ వింటుంటే మీరు కడప నుంచి వచ్చారని నాకు అనిపిస్తుంది. అవునండి. నేను అంత కడప నుంచి పౌరుషం వచ్చాను. ఉంది కదా? చాలా పౌరుషం ఉంది. అదే నేను వెళ్ళినానంటే మాత్రము ఒక్కొక్కరిని తాట తీసి కూర్చోబెట్టి ఒక లెవెల్‌లో పెట్టొస్తా. నాగార్జున సారు ఒక్కసారి నన్ను ఇన్వైట్ చేసినారనుకోండి, వాళ్ళలో ఒకరినొకరు ఏ విధంగా వాళ్ళు ఆడుతున్నారో మొత్తం చెప్పేస్తా నేను ఒక్కసారిగా. అయితే నాకు తెలిసి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన కంటెస్టెంట్ 7 వచ్చారు కదా, నామినేట్ చేశారు. వాళ్ళని కాకుండా మిమ్మల్ని పంపించుంటే 7కి ఒక్కసారి ఒకే దెబ్బతో ఫసక్ చేసేస్తా. వారు వన్ సైడ్ అని ఫసక్ చేసి కూర్చోబెట్టేస్తా మట్టంగా. అంతే టోటల్ ఓవరాల్ గా అదే చేసేస్తా. ఓకే, మీకు బాగా ఇష్టమైన ఇద్దరు పేర్లు చెప్పారు. ఈ 9 మందిలో వీళ్ళు వెళ్ళిపోతే హౌస్ కి ఇంకా బాగుపడుద్ది అన్న ఇద్దరు పేర్లు చెప్పండి. వామ్మో! అయ్యే మీరు కడప నుంచి వచ్చి మరి ఎంత చెప్పబోతే ఎట్లండి? వద్దండి. చెప్ప- గౌతమ్ ఉండకూడదు నాకు. గౌతమ్ ఉండకూడదు. ఇంకొకళ్ళండి చెప్పండి, అభిప్రాయం చెప్పాలి అంతే. తప్పలేదు కదా. అంటే తను బాగా ఆడుతున్నాడు గౌతమ్. కానీ ఫ్యామిలీ సపోర్ట్ తో వస్తున్నాడు కదా. అవునా? ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ చేసుకొని మాట్లాడుతున్నాడు. అది నాకు నచ్చట్లే. ఆమె లేడీ కూడా. ఓకే. లేడీ నేమొద్దు. లేడీ కూడా. మరి ఇప్పుడు అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలి అని అంత ఇదిగా ఉంది కదా, మీరు ఇంకా ఆర్టిస్ట్ గా ట్రై చేయొచ్చు కదా. హలో, నేను కలవారికొండల కనక మహాలక్ష్మిలో పని మనిషిగా చేస్తున్నాను. ఇంద్రావతి మూవీలో బ్రహ్మాజీ కొడుకుకి చెల్లెలుగా క్యారెక్టర్ చేస్తున్నాను. పడమటి సందర్భం నర్స్ క్యారెక్టర్ చేస్తున్నాను. రీసెంట్ గా వచ్చాను నేను ఇక్కడికి. నేను ఒక్క పదం అడిగితే మీరు 30 మరి మీరు పదాలు ఆర్టిస్ట్ అన్నారు కదండి. మరి నేను చేసే వరకు చెప్తున్నా. ఐఎమ్ శ్రీరామ్ ఫైనాన్స్ అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను నేను శ్రీరామ్ ఫైనాన్స్ లో. మరి ఇన్ని చేస్తున్నా ఇంకేముందిలే, బిగ్ బాస్ 9 లో మిమ్మల్ని చూడొచ్చేమో. ఏమో అండి, మేబీ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, మీకు బాగా నచ్చిన ఆట ఏది బిగ్ బాస్ లో? కన్నింగ్ గేమ్. కన్నింగ్ గేమ్ బాగా నచ్చింది అది. బాగా నచ్చింది. బాగా నచ్చుతుంది కూడా. ఇప్పుడు రీసెంట్ గా రోహిణి టికెట్ టు ఫినాలే గెలుచుకుంది. అవునవును. మన విష్ణుని బయటికి తీసేశారు. ఎవరు? అఖిల్ అలాగే హారిక. వాళ్ళు కరెక్ట్ డెసిషనే తీసుకున్నారా? అది రాంగ్ అనిపిస్తుంది. ఎందుకు రాంగ్ అనిపిస్తుంది? ఎందుకు రాంగ్ అనిపిస్తుంది అంటే వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకోలేదు. వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ 50-50 ఛాన్స్ డెసిషన్స్ ద్వారా వాళ్ళు తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బయట నుంచి వచ్చిన అఖిల్ గాని హారిక గాని ఓన్లీ రాయల్ క్లాన్ వాళ్ళకే సపోర్ట్ చేశారు అని నాకు అనిపించింది. మీకు అదే అనిపించిందా? నాకు అనిపించింది కానీ వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకొని వాళ్ళు అలా మాట్లాడలేదు. వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చాం కదా మేము, మనమే ఉంటే బాగుంటుందేమో, వీళ్ళు ఎలా ఉండాలి ఆ ఆలోచనతో వాళ్ళు అలా డామినేట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అది నా ఫీలింగ్. ఈ రోజు ప్రోమో చూసుకున్నట్టయితే మన ఎవరు అమర్దీప్ అలాగే ప్రియాంక రావడం జరిగింది. అంతేనా? చూసారా మీరు కూడా ప్రోమో? సరే, నేను చూడలేదు. కానీ ఏం జరిగిందంటే ఈరోజు నబీల్ని టికెట్ టు ఫినాలే అవ్వకుండా విష్ణుని ఎలా తీశారో నబీల్ని కూడా తీశారు.
అవును. దీన్ని బట్టి కూడా మీకు ఏమైనా అర్థమైందా? అది కూడా సేమ్ పార్షియాలిటీ క్లారిటీగా కనపడుతుంది అది. కానీ ఇవన్నీ నాగార్జున సార్ ఎందుకు ఇది చేయడం లేదు నాకు అర్థం అవ్వట్లేదు. మెయిన్ సార్ ఎందుకు దీన్ని ప్రొజెక్ట్ అర్థం ఇప్పుడు కావట్లేదు. జనాలందరూ ఇప్పుడు ఆ సినిమా ఉంటది కదా, ఆగడు సినిమాలో నాగార్జున గారు ప్లీజ్ సార్ చూడండి సార్ ఈ తప్పులు అనాలా? అవును అనాలి కదా, మీరు ఒకసారి తప్పకుండా. అనాలా? మీరు అనండి అలాగా. సార్ నాగార్జున సార్ ఎక్కడున్న ఈ దారుణాన్ని చూసి ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని అరికట్టి ఒక మంచి పర్సన్ ఎవరో బిగ్ బాస్ ని గెలిపించండి. అదే నా విన్నపం, నా కోరిక. ఈ వీక్ ఎవరికి ఓటేశారు? నేను ఇంకా ఓటే వేయలేదండి. అయ్యో, ఇన్ని మాట్లాడి కడప నుంచి వచ్చాను రగులతో. ఇంకా టైం ఉంది కదా, వేస్తాను, డెఫినెట్ గా వేస్తాను. ప్రతిరోజు ఒక ఓటేయచ్చు. ప్రతిరోజు వేయొచ్చండి, బట్ నేను షూట్ లో ఉండి మళ్ళీ మార్నింగే వచ్చా. సో బిజీగా ఉన్నా, ఇంకా నైట్ వరకు టైం ఉంది. నేను వేస్తా, డెఫినెట్ గా వేస్తాను. దాంట్లో డౌట్ లేదు, నిఖిల్కే వేస్తా, ఎవరికి వేయను ఇంకా నేను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.